వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్నబియ్యం. హైదరాబాద్ నివాస్ న్యూస్. 10,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సరఫరా చేస్తున్నవి. రైతుల వద్ద నుండి సేకరించే బియ్యానికి, బియ్యం సంచులకి, సంచులను కుట్టే తాడుకి, రవాణాకి, కూలీలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుకి వడ్డీతో సహా కేంద్రమే భరిస్తుంది. పేదలకు ఇచ్చే సన్నబియ్యానికి అయ్యే ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 మాత్రమే చెల్లిస్తుంది. మిగతా 40 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని దాచి ప్రజల్లో తప్పుదారి పట్టిస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ బాటలోని తెలంగాణ కాంగ్రెస్. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్కలు చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. ఒక్కొక్క కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పి అన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను. అరే 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, శుద్ధి తాడు పైసలు, గోన సంచి పైసలు కానీ, లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీలు చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి మిత్తి చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు. మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు. మన 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలి? నీకు అదన భారం ఎంత పడుతుంది? 2,000 కోట్లు అదన భారం పడుతుంది. ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి, వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందన్న విషయాన్ని చెప్పండి. చెప్పి అలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పవరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యర్థి